ఫ్రెండ్స్ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో అనక్షర్ కేని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ అడ్వాన్స్ విత్డ్రాలు లేదా ఫుల్ సెటిల్మెంట్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ముందుగా ఇక్కడ నేను అనెక్సర్ కే అంటే ఏమిటో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అనెక్సర్ కే అంటే ఏంటంటే ఎవరైతే ట్రస్ట్ అకౌంట్, ఓకేనా, మనము నార్మల్గా పిఎఫ్ చెక్ చేస్తున్నప్పుడు మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ కనిపించింది అంటే మీ యొక్క పిఎఫ్ అమౌంట్ ఈపీఎఫ్ దగ్గర జమ అవుతుందని అర్థం. అలా కాకుండా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే తమ యొక్క పిఎఫ్ని ఓన్గా నిర్వహించుకుంటాయి, అంటే తమ యొక్క పిఎఫ్ తమ దగ్గరే జమ అవుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మీరు వేరే కంపెనీ జాయిన్ అయి ఉన్నప్పుడు మీ యొక్క ఓల్డ్ కంపెనీ ట్రస్ట్ పిఎఫ్ని ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అనెక్సర్ కేని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అనెక్సర్ కే అంటే ఏం లేదు, ఓల్డ్ కంపెనీ నుండి ఎంత పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ప్రజెంట్ ఐడికి అని మనము చూసుకునేది అనమాట. సో ఏ విధంగా చూడాలో ఇక్కడ చూపిస్తాను. ముందు మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మనకు సేమ్ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. సో అనెక్సర్ కేని ఎలా చూడాలి అంటే ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ట్రాన్స్ఫర్ అనేది చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 2 months తర్వాత అయితే మీకు అప్డేట్ అవుతుంది, వెంటనే అప్డేట్ కాదు. సో ఇక్కడ నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి ముందు వీరు పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేశారా లేదా అనేది చూపిస్తాను. సో ఇక్కడ మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీరు పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ అని కనిపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ అంటే ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ వర్క్ చేసే ఐడిలోకి పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఓల్డ్ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ అనేది ఒక ట్రస్ట్ అన్నమాట. అంటే వీరి యొక్క పిఎఫ్ అమౌంట్ కంపెనీ దగ్గరే జమ అవుతుంది, పిఎఫ్ దగ్గర జమ అవ్వదు. సో ఇప్పుడు వీరు న్యూ కంపెనీలో జాయిన్ అయ్యారు కాబట్టి న్యూ కంపెనీలోకి పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అనెక్సర్ కేని ఏ విధంగా చూడాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తూ ఉంది కదా. సో ఈ ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనెక్సర్ కే అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన మనము క్లిక్ చేయాలి. సో ఈ అనెక్సర్ కే ఉంది కదా, సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అనెక్సర్ కే యొక్క మనకు మెంబర్ ఐడి కనిపిస్తుంది. దాని తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీ నేమ్, ఏదైతే కంపెనీ ఉందో ట్రస్ట్ కంపెనీ, దానికి సంబంధించిన నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రీవియస్ యొక్క మెంబర్ ఐడి, అలానే ప్రజెంట్ ఏ కంపెనీలోకి అంటే ప్రజెంట్ ఐడి ఏంటి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలానే ఎంత పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 40,000 అయితే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అనేది మనకు అవుతుంది. సో ఈ విధంగా అనెక్సర్ కేని మనము చెక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ట్రస్ట్ అకౌంట్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. నార్మల్ పిఎఫ్, మీరు పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటే పిఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది అంటే అది ట్రస్ట్ అకౌంట్ కాదని మీరు గుర్తించాలి. కొన్నిసార్లు మీరు పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నట్లయితే దట్ ఈస్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ ట్రస్ట్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ట్రస్ట్లో భాగంగా ఉంటే మాత్రమే అనెక్సర్ కేని మనము డౌన్లోడ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అది పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాతే. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.